నమస్తే నమస్తే అన్న ఏడికి పోతున్నారే మీరు? మేము తిరుపతి పోతున్నాం భయ్. అచ్చా అన్న తిరుపతి పోతున్నారా అన్న? మేము కూడా తిరుపతి పోతున్నాం అన్న. అన్న మీరు ఇద్దరు ఉన్నారు కదా అన్న, ఎన్ని టికెట్లు తీసుకున్నారట? చూడవన్నా ఇద్దరు ఉన్నాం కదా, 2 టికెట్లు తీసుకున్నాం అన్న. అన్న మేము ఇద్దరు ఉన్నాం కానీ మేము ఒకటే టికెట్ తీసుకున్నాం ఊరోళ్ళు. అన్న అబ్బా ఊరోళ్ళు ఇంత తెలియదు, ఇద్దరు ఉన్నారు ఒక్క టికెట్ ఎట్లా తీసుకున్నారు చూద్దామని చెప్పేసి మామూలుగా రిజర్వేషన్ దాంట్లోనే ఎక్కారు. ట్రైన్ పోతా ఉంటే టీసీ వస్తున్నాడు. టీసీ వస్తుంటే వీళ్ళు ఎదురెదురు కూర్చున్నారు. ఈ పల్లెటూరులో ఏం చేశారు, టీసీ అలా అని చూసి వెంటనే టాయిలెట్లకు పోయి డోర్ పెట్టేసుకొని ఉన్నాం. అలానే టీసీ చూసిండు, మెల్లగా వీళ్ళే సిటీ వాళ్ళు 2 చెక్ చేసుకున్నాడు. ఈ సీట్లు ఎవరి బాత్రూంలోకి వెళ్ళారని చెప్పేసి బాత్రూమ్ దగ్గర క్లోజ్ ఉందని చెప్పి డోర్ కొడతాడు. టీసీ కొట్టగానే చేతి బయట పెట్టి ఒక టికెట్ చూపిస్తాడు. అప్పుడు టీసీ అనుకుంటాడు జనరల్గా బాత్రూంలో ఒకడు ఉన్నాడు, ఒక టికెట్ అమ్మా ఏం దగ్గర అనుకున్నాడు. ఇంకా మళ్ళీ తిరుపతి పోయిన మంచిగా గుళ్ళు వేసుకున్నారు, రిటర్న్ వస్తున్నారు. మళ్ళీ వీళ్ళే వాళ్ళు కలిసిండ్రు. అన్న నమస్తేనే మీరేనా? మేమే. ఇగో ఊరోళ్ళు ఏమనుకున్నారో మీరు మస్తు తెలివి ఉన్నది. ఇప్పుడు మేము కూడా ఒకటే టికెట్ తీసుకున్నాము సిటీ వాళ్ళు. అబ్బా మీరు ఒకటే టికెట్ తీసుకున్నారా? ఈసారి మేము ఆయన దగ్గర తీసుకోలే, ఇది ఎట్లా అనుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కగానే టీసీ వస్తున్నాడు. టీసీ వస్తుంటే టీసీ వచ్చాడు. వచ్చేసి అప్పుడు వెంటనే సిటీ వాళ్ళు ఏం చేశారు, టీసీ రావడం చూసి పరిగెత్తిపోయి అలా డోర్ పెట్టేసుకున్నారు టాయిలెట్లో. అప్పుడు ఏం చేశారు, టీసీ ఇంకా రాకముందే ఊరోళ్ళు పోయి డోర్ కొట్టారు. టీసీ అనుకుని టికెట్ బయట గుంజుకొని ఇంకో టాయిలెట్ టికెట్ లేదు అట్లా ఉంటుంది. తర్వాత ఒక ఆయన పోయాడు బాబు. పోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిసెస్ వాళ్ళు ఇక్కడ కూడా మనకి కామెడీ వెతుకోవచ్చు. పిండం పెట్టడానికి వచ్చారు. పెట్టారు. జనరల్గా కాకి రావడం కోసం ఏదో చూస్తుంటారు. కాకి వస్తుంటారు దూరం నుంచి అనుకుంటే దగ్గర దాకా వస్తుంది, చూసేసి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కొంచెం దూరం నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది వాపస్. అనగానే కొడుకు చూస్తాడు, అమ్మ నాయన చచ్చిపోయాక కూడా నీకు భయపడుతున్నాడు. కొద్దిసేపు అయింది, పిండం తీట అయిపోతుంటే కాకింకా ముద్దలు వెయిట్ చేస్తుంటాం. ఇంకా వెయిట్ చేస్తుంటే కొద్దిసేపు అవుతుంది, అక్కడ పిండం పెడుతుంది. అదే కాకి వచ్చి ఆ పిండంలో ఉన్నాయని తినేస్తాడు చక్కన. అనగానే అమ్మ చూసినావు కానీ నువ్వు పెట్టినా తినలేదు, అది మొత్తం తినేసండి. అట్లా ఉంటుంది. తర్వాత ఇటువంటి ఒక ఐటమ్ చేసి చూస్తాను. అది అయితే సార్ ఇది యాక్చువల్ ఏంటంటే పిల్లల్ని ఆకట్టుకోవడానికి కూడా మిమిక్రీ పనికి వస్తుంది. నేను ఒక రేడియో ఇంటర్వ్యూ చేశాను, 15-20 నిమిషాలు రేడియో ఇంటర్వ్యూ చేశాను. అందులో వాళ్ళు అడిగారు, సినిమా యాక్టర్లో చేయొద్దు, ఏమి చేయొద్దు, మీరు స్కూల్లో ఈ మిమిక్రీని ఎలా వాడుకుంటారు, దాన్ని కూడా నేను చేసి చూపించాను. మనం ఎట్లా వాయిస్ ఇమిటేట్ చేస్తూ పిల్లల్ని అనుకరించవచ్చు, స్టోరీ టెల్లింగ్లో వాయిస్ మాడ్యులేషన్తో ఎట్లా చెప్పొచ్చు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చేసేస్తాను. సో అది తర్వాత విషయం మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే దానవీరేశ్వర కథలో ఒక డైలాగ్ చెప్తాను. అది రకరకాల వాయిస్లో చెప్తాను. ఇందులో ఫేమస్ డైలాగ్ అది, రకరకాల వాయిస్లో చెప్తే ఎట్లా ఉంటుందో. ముందుగా దేవా ఏమంటివి సూత సుఖుడు మీరు రాహలేనందువా, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు, ఇది పరీక్ష అంటే జగత్సాకరమైన నిజాంబరమైంది. నీదే కులంరా అంతే ఆస్మాత్మిక కొడుకులు అందుతాయి. శివసముద్ర భార్య గంగాధర తెలియలేదా? అతో చెప్పింది మీ వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు ఆ దేవవేశ్య వశిపుత్రుడు కదా. శక్తిని అశక్తి చండోలందు ఆకాశుని పరమేశ్వరుడు బల్లగురిసిన వంశగంధు మా తాత వ్యాసునికి నవరాండ్రైనా మా పితామయ్య ఆమె కదా, మా పితతండ్రిని మా పితామయ్య అంబారి కదా, మా జయంతండ్రి పాండురాజును మా ఇంటి దాసిచ్చే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్నా విదురదేవుని కనలేదా
కాగా చైత్ర బీజ ప్రాధాన్యతతో మరి సంకటమైనటువంటి గురువంశపు ఏనాడు కులహీనమైనది కాగా వ్యాసవాద బిందులకు ఒకటి